నక్క వనం సుధాకర్ విజయ్ సాగర్ బండి సో ఇట్లా అందరి పేర్లు ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం. సో 58 పేర్లతో పాటు ఒక్కొక్కరికి ఒక్కొక్క గుర్తు వచ్చింది. సో గుర్తులో కూడా డిఫరెంట్ ఇండిపెండెంట్ పార్టీస్ అంటే ఇండిపెండెంట్ నుంచి కూడా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కూడా చాలా మంది అయితే ప్రస్తుతం కనిపిస్తున్నారు. టోటల్ మనకు ఒక్కసారి చూస్తే 58 మెంబర్స్ అయితే కనిపిస్తున్నారు. లాస్ట్ వచ్చేసి శ్రీకాంత్ అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా ఈసారి మాత్రం చాలా ఎక్కువ అయితే కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒక్కొక్కరికి డిఫరెంట్ గుర్తులు, ఫ్రాక్స్ కానీ లేకపోతే జ్యువెలరీ కానీ లేకపోతే సీసీటీవీ ఫుటేజ్, రిమోట్ కంట్రోల్ కానీ ఇటువంటివన్నీ కూడా మనకు ఒక్కసారి కనిపిస్తున్నాయి. దాదాపు మనకి 58 మెంబర్స్ మాత్రం ఈ పోటీలో అయితే ఉన్నారు. ప్రస్తుతం బరిలో దిగారని తెలుస్తుంది. కానీ ప్రధానంగా ఎగ్జైట్మెంట్ చాలా మంది చాలా ఇంట్రెస్ట్గా ఓట్ వేయడానికి వచ్చినటువంటి విజువల్స్ లైవ్లో చూస్తూ ఉన్నాం. ఇంకా సంఖ్య ఇంకా టైం పెరుగుతాం. హాఫ్ అన్ అవర్ ముందు కూడా వీళ్ళంతా కూడా ఓట్ వేయడానికి లైవ్లో ఉన్నటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాం. చాలా యాక్టివ్గా వీళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. సాయంత్రం వరకు టైం ఉంది అనకుండా రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హలో సార్, పేరు వంశీకృష్ణ. ఏం చెప్తారు ఈరోజు బై ఎలక్షన్ సంబంధించి? ఓట్స్ వేస్తేనే మంచిది, డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది కాబట్టి దయచేసి ఓట్ వేయండి, ఇంట్లో కూర్చోకండి. ఓకే, ఎగ్జాక్ట్లీ 100%. థ్యాంక్ యూ, వండర్ఫుల్ మెసేజ్. ఒకటి ఓటు ఇక్కడ డెవలప్మెంట్ ఎట్లా ఉంది? ఇట్లా డెవలప్మెంట్ అనేది కనిపించాలి, ఇంకా అసలు రాలేదు. డెవలప్మెంట్స్ అనేది చాలా రావాలి. లైక్ రోడ్సే అనుకోండి, శానిటేషన్ అనుకోండి, అసలు ఏమీ కాలేదు. కనీసం ఇప్పుడైనా వేసుకొని మన అధికారం ఏందో, మన రైట్ ఏందో అనేది చూసుకోవాలి. కనీసం మనం ఫైట్ చేయడానికన్నా రావాలి. ఎగ్జాక్ట్లీ. అంటే ఎలక్షన్ రాగానే రాజకీయ నాయకులు మన ఇంటికి గడప దొక్కుతారు, దండం పెడతారు, ఇంటికి వస్తారు, గీవులాడతారు, అన్నీ చేస్తారు. కానీ ఇప్పుడు ఓటు అయిపోయిన తర్వాత పెద్దగా పట్టించుకోరు అనేటువంటిది మెసేజ్. సో రాజకీయ నాయకులు కూడా మారాలి కదా. వాళ్ళు మారాలి. ఇది వేస్తేనే వాళ్ళకు దెబ్బతీసినట్టు అవుతుంది కాబట్టి కరెక్ట్గా మనం ఎన్నుకుంటేనే ప్రాపర్గా మనకు డెవలప్మెంట్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ ఓటు ఒక మెసేజ్ అంతే. ఎస్ ఎగ్జాక్ట్లీ, వండర్ఫుల్. మీ పేరు? శరణ్య గారు, మీరేం చెప్తారు? నిజంగా అంటే మనం కాదు ఓటు వేయడానికి కూడా మనం రావాలి ఖచ్చితంగా. అది అవేర్నెస్. రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, వాళ్ళు కూడా నాయకులు కూడా మారాలి కదా. అవును సార్. ఏమంటారు, ఎట్లా మారాలి వాళ్ళు? సార్ ఫస్ట్ శ్రీనగర్ కాలనీ రోడ్ సరిగా ఏమని చెప్పండి, అది చాలు. ఎందుకంటే టూ వీలర్ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్ చాలా అవుతుంది 7 కాగానే. సిగ్నల్ సరిగా లేవు. ప్రభుత్వాలు మారుతున్నాయి, రోడ్లు అట్లే ఉన్నాయి, కాలనీలు అట్లనే, రోడ్ ఎక్స్టెన్షన్ లేదు, సమస్యలు అట్లనే ఉన్నాయి. లేదు. మరి ఓటుకు వచ్చినప్పుడు మీరు రిక్వెస్ట్ చేశారా? నాయకులు ఎవరైనా మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు, ప్రచారం చేసినప్పుడు డెవలప్ చేయండి అంటే మీ దగ్గర వరకు రాలేదా? రాలేదు. పైనుంచి చేతులు ఉప్పుకుంటూ వెళ్ళిపోయారు. అంతేనా? మరి మీరు ఏం చేయబోతారు ఇప్పుడు? నాకు ఎవరు నచ్చితే వాళ్ళకి ఇస్తాను అంతే. ఓకే, గుడ్. ఓకే, కంగ్రాచులేషన్. మీ పేరండి? రూపా. మీరేం చెప్తారు? అదే డెవలప్ కావాలని చెప్తాను. అంటే పెద్దగా ఏం కాలేదు. మీరు అనుకున్నంత కాలేదు అంటే ఏమేమి ప్రాబ్లమ్స్ కాలేదు. అంటే రోడ్స్, లైట్స్ కానీ ఇవి కానీ పోయినా పట్టించుకోకపోవడము, ఇట్లాంటివి అంటే ఫోన్ చేసి కాల్ చేసి చెప్పడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్. అంటే గత 10 years 15 years 20 years నుంచి అదే సమస్య ఎవ్రీ ఇయర్. అంటే మరి ఓట్లకు వస్తూ ఉన్నారు, అప్పుడు మనం క్వశ్చన్ చేయట్లేదా? అడుగుతాము, వాళ్ళు చెప్పేది చెప్తారు, మళ్ళీ తర్వాత అలానే ఉంటుంది కదా. చెప్పేది చెప్తున్నారు, అట్లనే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు ఏం పేరు? అభిరామ్. ఏం చెప్తారు మీరు? ఎన్నోసారి ఓటు? ఫస్ట్ సెకండ్ టైం నాది. సెకండ్ టైం అంటే 2023లో వేసిరు. ఇప్పుడు ఇది అంటే నేను అప్పుడు ఇంకా రాలేదు నాకు ఓటు. ఇది ఫస్ట్ టైం యాక్చువల్లీ జూబ్లీస్ వేయడం. మరి సెకండ్ టైం అంటే నేను జనరల్ ఎలక్షన్స్కి ఒకసారి వేసాను. జనరల్ ఎలక్షన్కి ఒకసారి, ఇప్పుడు ఒకసారి. ఓకే, అప్పుడు ఎట్లా ఉండే ఓటేసింది? సక్సెసా? ఇప్పుడు మళ్ళీ ఓటు వేయబోతాం ఏంది? అప్పుడైతే నేను ఓటేసినప్పుడు అయితే ఫస్ట్ టైం కాబట్టి నాకు అంత ఏం లేకుండే. ఇప్పటి నుంచి అయితే కంపల్సరీ వేద్దామని అనుకుంటున్నాను. ఓకే. ఇంకా మన డెవలప్మెంట్ దగ్గరకు వస్తే మన రోడ్స్ అస్సలు బాగాలేవు. ఇంకా ఎక్కడ చూసినా డ్రైన్ వాటర్ అంతా స్టాగ్నేట్ అవ్వడము రోడ్స్ మీద. సో అన్నివేన్గా ఉన్నాయి రోడ్స్ అవన్నీ. సో అదంతా క్లియర్ చేయాలని చూస్తున్నాం. అంటే యూత్ అనగానే, ఓటర్లు అనగానే జనరల్గా రాజకీయ పార్టీలు ఎట్లా ఆలోచిస్తారంటే ఒక క్రికెట్ కిట్ ఇస్తే సరిపోతుంది, ఒక క్రికెట్ రైట్. మనందరికీ తెలిసిందే డ్రోన్స్ పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారు ఈ ఎన్నికల సర్వేలెన్స్కి సంబంధించి. అదిగో అక్కడ మనం స్క్రీన్ లో చూస్తున్నాం డ్రోన్ ఎగరవేసే వ్యక్తితో మా పెట్రిషియా మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దాం. బూత్ లో మా డ్రోన్ సిబ్బంది వాళ్ళు అయితే ఒకళ్ళు ఉన్నారు, ఒక పర్సన్ అంటూ ఉన్నారు. అంటే మీకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? ఇన్స్ట్రక్షన్స్ అంటే నియర్ బై ఎక్కడైనా జనం కానీ చెప్పండి, ఈ నియర్ బై 5 members కానీ అబౌవ్ ఎవరైనా ఉన్న వాళ్ళని డ్రోన్ ఫ్లై చేస్తే ఇది మొత్తం కూడా యూట్యూబ్ ద్వారా 140 మొత్తం ఆపరేటింగ్ మొత్తం యూట్యూబ్ ద్వారా GHMC కమిషన్ చూస్తారు వాళ్ళు. నాకు అక్కడ నుంచి నాకు ఏమైనా
చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా మనం ఈ ఇయర్ ఫోన్స్ ద్వారా నాకు వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఇది ఆనే ఉంటుంది 6 o'clock వరకు కూడా ఇదంతా కూడా ఆనే ఉంటుంది పూర్తిగా మీకు ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయి అంతే వాళ్ళు ఏ ఏరియా అయితే ఇప్పుడు రైట్ అయితే రైట్ లెఫ్ట్ అయితే లెఫ్ట్ వాళ్ళు ఏ అయితే గైడెన్స్ ఇచ్చారో ఈ మానిటర్ అంతా ఎక్కడ ఉంది కంట్రోల్ నుంచి మొత్తం అంతా కూడా మానిటర్ అయితే ఉంటుంది వాళ్ళు ఎక్కడైతే రిస్ట్రిక్షన్స్ ఇచ్చారో మనకి ఎక్కడ కూడా రిస్ట్రిక్షన్స్ అంటూ ఏం లేవు ఏ ఏరియానో ఫ్లై అవ్వచ్చు అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఒక్కొక్క కూలింగ్ బూత్ కి ఒక్కొక్క డ్రోన్ అవును ఒక్కొక్క ప్రతి మంది ఒక్కొక్క డ్రోన్ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగితే మీకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు మాకైతే ఏమైనా ఉన్నా కూడా మీకు ఎప్పటికప్పుడు సో మనం చూస్తున్నాం మొత్తం 139 ప్రాంతాల్లో డ్రోన్స్ను ఉపయోగించి సర్వేలెన్స్ చేయబోతున్నారు. డ్రోన్ ఆపరేటర్స్తో ప్రతినిధి పెట్రిషియా కూడా మాట్లాడుతున్నారు. మీరు ఇప్పటివరకు చూశారు.